రాష్ట్ర బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు చల్లారినట్లేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఐక్యతారాగం వినిపిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల వేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో వరుస లంచ్ డిన్నర్ మీటింగ్లతో తామంతా కలిసే ఉన్నామనే సంకేతమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ, జాతీయ కమిటీ ప్రకటన నేపథ్యంలో ఐక్యతా రాగమా, తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు నిజంగానే కలిశారా అని శ్రేణులకు సందేహం కలుగుతోంది. ఉప్పు నిప్పులా ఉన్న బండి ఈటల మనస్ఫూర్తిగా కలిసినట్లా, అధిష్టానం హెచ్చరికలతో కలిసినట్లు చేస్తున్నారా అనే అంశాలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ఐక్యతా రాగానైతే వినిపిస్తూ ఉన్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తామంతా కలిసే ఉన్నామనే సంకేతాన్ని అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటీవల ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య తీవ్ర విభేదాలు ఉండగా ఒకరినొకరు దూషించుకున్న పరిస్థితి, ఫ్లెక్సీలు కూడా వేయించుకున్న పరిస్థితి కూడా మనం చూసిన పరిస్థితి. అయితే ఇవన్నిటికీ తెరదించే విధంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించిన దాని తర్వాత టార్గెట్ తెలంగాణ పైన పెట్టడంతో తెలంగాణలో ఇప్పటికే బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉంది కాబట్టి ఈ మంచి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని చెప్పి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పార్టీలో స్తబ్దత కానీ నేతల మధ్య విభేదాలను పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో పాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో ఏదైతే అటు బండి సంజయ్, ఈటల మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు ఏవైతున్నాయో వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంగా లక్ష్మణ్ నివాసంలో అటు బండి సంజయ్, ఈటెల రాజేందర్తో అభయ్ పాటిల్ కూడా భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి ఉంటేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇద్దరు ఉప్పు నిప్పులా ఉంటే పార్టీ శ్రేణులు గందరగోళమైన పరిస్థితిలో ఉంది కాబట్టి మీ విభేదాలను పక్కన పెట్టి పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పనిచేయాలి. జాతీయ నాయకత్వం కూడా హెచ్చరిస్తుంది. ఒకవేళ జాతీయ నాయకత్వం ఆదేశాలను కనుక ధిక్కరిస్తే ఎలాంటి చర్యలను తీసుకుంటుందని చెప్పి హెచ్చరికల నేపథ్యంలో ఇద్దరైతే కలిశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసంలో పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు లంచ్తో పాటు డిన్నర్ సమావేశాలకు హాజరవుతున్నారు. తామంతా కలిసే ఉన్నాం, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామనే ఒక సంకేతాన్ని అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు పార్టీ శ్రేణులు మాత్రం ఒక సందేహాన్ని, అనుమానాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు జాతీయ కమిటీ ప్రకటన నేపథ్యంలో నేతలు ఐక్యతా రాగం వినిపిస్తున్నారనే సందేహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే జాతీయ నాయకత్వం హెచ్చరికలు, మరోవైపు ఈ పదవుల పందిరంలో నేతలు ఐక్యతా రాగం వినిపిస్తున్నారా లేదా నిజంగానే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధమయ్యారనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసంలో అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన ఎంపీలు డీకే అరుణ, గోడెం నగేష్, రఘునందరావు మొత్తంతో పాటు ఎమ్మెల్యేలు కూడా లంచ్ డిన్నర్ సమావేశాలకు హాజరైనప్పుడు తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉంది, అందరం కలిసికట్టుగా పనిచేస్తే అధికారం వచ్చడం ఖాయం కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే అది అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది, ప్రజలు మన వైపు చూస్తున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఒక విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ కూడా జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకొని హుటాహుటిన అక్కడ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరూ కూడా ఢిల్లీలో ఉండడంతో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా జాతీయ కార్యాలయంలో ఒక ఎంపీలతో సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రావాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా ఆదేశించడంతో నిన్న హుటాహుటిన ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు నిన్న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రజలు విసిగి వేజారిపోయారు. అధికార కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ వైఫల్యాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం కాబట్టి అందరూ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలి. ఇప్పటి నుంచే ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకొని అధికారంలోకి వచ్చే విధంగా ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా అందరూ నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన
గురుతర బాధ్యత ఉందని చెప్పి కూడా జాతీయ నాయకత్వం చెప్పింది. అంతేకాకుండా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పైన మరింత గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు కానీ సంక్షేమ పథకాల అమలు తీరు పైన పరిశీలించాలని చెప్పి కూడా ఈ ఇద్దరికైతే జాతీయ అధ్యక్షుడు ఆదేశించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అటు సైబరాబాద్తో పాటు మల్కాజ్గిరి, హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్ ఈ 5 కార్పొరేషన్లతో పాటు పట్టభద్రులు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు 2 ఉన్నాయి కదా. ఈ 5 కార్పొరేషన్ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీని కనుక బీజేపీ కైవసం చేసుకుంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేయాలని చెప్పి కూడా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్సిన్హా ఆదేశించారు. అంతేకాకుండా తాము కూడా ప్రతి 3 నెలలకోసారి రాష్ట్రానికి వచ్చి పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అన్నిటిని కూడా పరిశీలిస్తానని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల రాష్ట్ర పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలే కానీ నేతల మధ్యకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా చెప్పినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా జాతీయ నాయకత్వం హెచ్చరికలు, అటు పార్టీ నిజంగా తెలంగాణకు వచ్చేందుకు వీళ్ళు పనిచేస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఓ టు స్టూడియో.